అది తెలియకుండా రాలేదు నేను, వాటికి మెంటల్ గా ప్రిపేర్ రాలేదు. ఈ రోజు రాజకీయాల్లోకి తెలుసు ఇది ముళ్ళబాటలా తెలుసు, ఇది కుళ్ళు బాట అని కూడా తెలుసు. ఇంతమంది జన సందోహాన్ని చూసి ఎవరికి ఏ కళ్ళు పుట్టిందో మీ యొక్క ప్రేమను చూసి మీకు కూడా రేపు దిష్టి పుట్టినా పడుతుంది నా మీద చూపించే ఈ ప్రేమకు. ప్రజలారా, నా అభిమానులారా, ఆ దిష్టి తగలకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటూ మన ప్రజారాజ్యానికి మీ ఓటుతోనే దిష్టి తీసేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాను. వస్తుంటే దారి పొడుగుతా ఈ మాలలు మీదకి వేశారు, పైనుంచి వాళ్ళు పూలదల్లు కురిపించారు, ఆనందమే. అలాగే నిరసన తెలిపే కొంతమంది కార్యకర్తలు నా మీద అన్ఎక్స్పెక్టెడ్ గా కోడిగుడ్లు కూడా వేశారు. కోడిగుడ్లు కలగరాసుకుని మంచిగా ఇప్పుడు చెప్పారు చిన్నప్పుడు. సరిగ్గా అది వేసి వాళ్ళ కుసంస్కారాన్ని తెలుపుకుంటూ ఈ రకంగా కూడా నాకు సన్మానం జరిగినందుకు దాన్ని చాలా సంతోషంగా తీసుకున్నాను. చూపించగా తోడు తోడు అనాథమాలకి అరుణనే అందించగా తీరు కోరిన మూగలేలకి ఏరునే. మా అన్నయ్య నాకు ఒక రివాల్వర్ కొనిచ్చాడు. అది దేని కొనిచ్చారంటే వీడికున్న కోపంతో తీవ్రవాద ఉద్యమాలకు వెళ్ళిపోతాడు, వీడి ఒక తుపాకీ కొనిస్తే ఈ వ్యక్తి ఆగిపోతాడని అనుకున్నారు. యాక్చువల్గా మా అన్నయ్య గారికి నేను ఆ రోజు చెప్పలేకపోయాను. నా ఆవేదన, నా ఆవేశం అన్యాయం మీద కానీ తుపాకీ సొంతం చేసుకోవాలని కోరిక కాదని ఆ రోజు నేను అన్నయ్యకి వివరించలేకపోయాను ఆ రోజున. కానీ ఆ రోజు తుపాకీ ఒకటి కొనిచ్చారు, నాకు ఒక రివాల్వర్ కొనిచ్చారు. అది తీసుకున్నాను. నాకు తెలీదు, నేను నా జీవితంలో మొట్టమొదట ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియదు. మాకు తల్లిదండ్రులను ప్రేమించాను, కానీ ఒక లవ్ అఫేర్ నాకు రివాల్వర్తో స్టార్ట్ అయింది. నాకు ఆ రివాల్వరే నాకు ఇష్టం. రోజు నా జేబులో ఉండేది, నా పక్కన ఉండేది, నా పక్కలో ఉండేది. అది రోజు పొద్దున్న లెగ్గని దాన్ని చూసి ఇలా అనుకుంటున్నాడు, ముద్దు పెట్టుకునేవాడు. అంటే అలాంటిది ఒక దశాబ్దంగా ఉన్న రివాల్వర్ని నేనేం చేశానంటే, ఈ అన్యాయానికి గురైన తర్వాత అందరూ రివాల్వర్ దేనికి తీసుకుంటారు? ప్రాణరక్షణకి. అంటే నా ప్రాణాలు చాలా విలువైనవి, మేము రక్షించుకోవడానికి రివాల్వర్ పెట్టుకున్నాం. నేను ఆ రోజున అన్నయ్య గారి కుటుంబం మీద దాడి జరిగితే నాకు ఆవేదన కలిగింది. చిరంజీవి గారి స్థాయి వ్యక్తిని కూడా మీరు ఇలా చేస్తే, అప్పటి ఉన్న నాయకులు కానీ, ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ, నాకు వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ దోపిడీ మీద కోపం వచ్చింది. అంటే మార్పుకి, ఒక సామాజిక మార్పుకి, ఒక సామాజిక న్యాయానికి ఒక ఉవ్వెత్తున ఒక తరంగం వస్తుంటే దానిని నిలువరించడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు, నీరు కార్చడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు, కోపం వచ్చి, అంటే ఆ స్థాయి. అందుకని సిపిఎఫ్ పెట్టాను, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఏదో తెలివి తక్కువగా పెట్టింది కాదు, అనాలోచితంగా పెట్టింది కాదు, చాలా చాలా ఆలోచించి పెట్టాను. ఆ రోజున అన్యాయాలను ఎదుర్కోవడానికి, అధర్మాన్ని నిలువరించడానికి. ఆ రోజు అందరికీ అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఎవరికి అర్థమైంది తెలుసా? పెద్ద స్థాయి వ్యక్తులకి నేను అర్థం కాల, చాలా తక్కువ మంది మేధావులకు అర్థమయ్యాను. ఒక భువనగిరి చంద్రశేఖర్ లాంటి వ్యక్తికి నేను అర్థమయ్యాను, మన జన సైనికులకి నేను అర్థమయ్యాను. ఆ రోజున నన్ను అర్థం చేసుకుంది ఆ రోజున.